పర్షియన్ గల్ఫ్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ పెను ప్రమాదంలో చిక్కుంది. ఓవైపు బాంబుల వర్షం, మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆర్థిక ఆంక్షలు ఆ దేశాన్ని దివాళా తీస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ గర్వంగా చెప్పుకునే టెక్ రంగం ఇప్పుడు కుప్పకూలిపోయింది. లక్షలాది మంది యువత రోడ్డున పడ్డారు. ఒక పూట గడవటమే గగనమైపోతున్న ఇరాన్ సామాన్యుల దీనగాథలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఒక విష వలయంలో చిక్కుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ధాటికి ఇక్కడి పరిశ్రమలు కుదేలయ్యాయి. ఒకప్పుడు దేశ అభివృద్ధికి చిహ్నంగా నిలిచిన టెక్ రంగం నేడు ఇంటర్నెట్ షట్డౌన్తో శవమై కనిపిస్తోంది. టెహ్రాన్కు చెందిన బాబక్ లాంటి వేలాది మంది నిపుణులు ఒక్క రాత్రిలోనే తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. దేశాన్ని రక్షించుకునేందుకు ప్రభుత్వం ఇంటర్నెట్ నిలిపివేస్తే అదే ఇంటర్నెట్ మీద ఆధారపడిన వేలాది కంపెనీలు ఇప్పుడు మూతపడుతున్నాయి. వార్షికంగా ఇరాన్ ఇంటర్నెట్ షట్డౌన్ల వల్ల రోజుకు దాదాపు $80 మిలియన్ నష్టాన్ని చవిచూస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజం డిజికాలా తన ఉద్యోగాలను తొలగిస్తూ ఉండగా కామ్వా వంటి సంస్థలు ఏకంగా బోర్డు తిప్పేశాయి. కేవలం సాఫ్ట్వేర్ రంగమే కాదు, ఉక్కు, పెట్రోకెమికల్ పరిశ్రమలపై జరిగిన దాడులతో ముడి సరుకు అందక ఫ్యాక్టరీలన్నీ మూగబోయాయి. అమెరికా విధిస్తోన్న నౌకాశ్రయాల దిగ్బంధం ఇరాన్ గొంతు నొక్కుతోంది. ఆయిల్ ఎగుమతులు ఆగిపోవడంతో ఆదాయం సున్నాకి పడిపోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 10 లక్షల మంది తమ ఉపాధిని కోల్పోయారు. నిరుద్యోగుల సంఖ్య ఏకంగా 20 లక్షలకు చేరింది. ఏప్రిల్ 25వ తేదీన ఒక్కరోజే 3 లక్షలకు పైగా ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయంటే అక్కడి నిరుద్యోగ తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. పొదుపు చేసుకున్న సొమ్ము అయిపోయింది. కార్లు, నగలు అమ్ముకున్నా పూట గడవటం లేదు. చివరికి కుటుంబ సభ్యుల సహాయం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి. ప్రభుత్వం కనీస వేతనాన్ని 60% పెంచినా ఆ భారం భరించలేక కంపెనీలు మరిన్ని లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఇటు యుద్ధం, అటు ఆకలి, ఈ రెండింటి మధ్య ఇరాన్ పౌరుడు నలిగిపోతున్నాడు. యుద్ధంలో గెలవాలని ట్రంప్, లొంగే ప్రసక్తే లేదని ఖమేనీ. వీరిద్దరి పంతాల మధ్య సామాన్యుల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. మరి ఈ సంక్షోభం ఎటు దారితీస్తుందో చూడాలి.